చిత్తూరు నగర కేంద్రమైన మంగళవారం ఉదయం 11 గంటలకు సివిల్ సప్లై హమాలి మన చిత్తూరు జిల్లాలో 14 ఎంఎల్ఎస్ పాయింట్లలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ధర్నాని ఉద్దేశించి సివిల్ సప్లైస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండలు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రతి నెల సక్రమంగా జీతాలు రావడం లేదని, చనిపోయిన వారికి ఇంకా కూడా పిఎఫ్ డబ్బులు వారి అకౌంట్ లో జమ కావడం లేదని, గత 3 సంవత్సరాలుగా యూనిఫామ్ గానీ స్టిచ్చింగ్ ఛార్జీలు గానీ చెల్లించలేదని, కొత్తగా సివిల్ సప్లై హమాలి కార్మికులుగా చేరిన వారికి పిఎఫ్ ఖాతాలు ఇంకా ఓపెన్ చేయలేదని, జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఉన్న సొంత గోడౌన్ల నిర్మాణం చేపట్టకుండా అద్దెలు ఎక్కువగా చెల్లిస్తున్నారని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని గతంలో అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, చాలా మంది అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని, అయినా ఫలితం కల్పించడం లేదు అని వారన్నారు. నిలిచిపోయినటువంటి హమాలీలకు సిపిఎఫ్ డబ్బులు రిటర్న్, సిపిఎఫ్ డబ్బులు రిటర్న్, జిల్లాలో అన్లోడింగ్ ఛార్జీల పేరుతో ₹2 కమిషన్ వెంటనే మానుకోవాలి. ₹2 కమిషన్ వెంటనే దోపిడీ చేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి. స్టేజ్ 1 కూలీ రేట్లు వెంటనే, స్టేజ్ 1 మామూలు కూలీ రేట్లు వెంటనే, స్టేజ్ 1 మామూలు కూలీ రేట్లు వెంటనే. జిల్లాలో సొంత గొడవలు, జిల్లాలో సొంత గొడవలు, ఎన్నికల పేరుతో బాక్సులు దింపిన దానికి డబ్బులు ఇవ్వాలి, ఎన్నికల పేరుతో బాక్సులు దింపిన దానికి డబ్బులు ఇవ్వాలి, ఎన్నికల పేరుతో బాక్సులు దింపిన డబ్బులు ఇవ్వాలి. పెంచాలి, పెరిగిన ధరలకు పెంచాలి, కూలీ రేట్లు ఇవ్వాలి.